So Israelites were divided into 3 groups because of that circumstance. మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం కూడా నయోమి వలె రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఇశ్రాయేలు వలె మనం కూడా కొన్నిసార్లు 3 గుంపులుగా మారిపోతూ ఉంటాం. Sometimes even in our lives, because of our troubles, we become 3 groups. గమనించండి, మొదటి గుంపు ఏమంటున్నారంటే మోషేతో అంటున్నారు, మోషే ఇక ఎనక ఐగుప్తు వారు వస్తున్నారు, ఎనక ఎర్ర సముద్రం ఉంది కనుక మేము ఎలాగైనా ఇక మేము చనిపోతాం అంటున్నారు. మేము చనిపోతాం. The first group, they are saying that they wanted to die because of the Red Sea and the Egyptians. రెండవ గుంపు అంటుంది, మోషే మేము వారితో యుద్ధం చేస్తాం. The second group saying that they want to fight because they have God. మూడవ గుంపు అంటుంది, మోషే మీదంతా ఈ పరిస్థితులు మేము తట్టుకోలేము, భరించలేము, మేము తిరిగి మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళిపోతాం. The third group is saying that they wanted to go back to the Egyptian. మన కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకి ఇదే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే చనిపోతే బాగుండు. Even in our family sometimes we feel the same way, and sometimes we feel we wanted to die as well. కొన్నిసార్లు అనుకుంటాం మనం, కొన్నిసార్లు ఏదైనా యుద్ధం చేస్తే బాగా పోలీస్ కేసు పెడితే కోర్టుకు వెళ్తే బాగుంటుంది, కొన్నిసార్లు అటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. So sometimes we think that we better to fight or better to go to a court. మూడోది కొన్నిసార్లు అనుకుంటాం ఈ కష్టాలు శ్రమలు అనుభవించే బదులు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతే, మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతే, మళ్ళా మనం దేవుడు విడిచిపెట్టేస్తే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. Sometimes we think that it's better to leave God and go back to the world. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిపైన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాట మోషే చెప్తున్నాడు, మీరు చనిపోవద్దు, మీరు వారితో యుద్ధము చేయవద్దు, మీరు వెనక్కి వెళ్ళవద్దు, ఊరకనే నిలిచి ఉండి చూడి యుద్ధము యెహోవాది. But Moses is saying that don't go back and do not to die or do anything, but just stand still and see the Lord. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు ఇదే ఆలోచన చేస్తూ ఉంటాం. So we also when we have problem we also think the same way. మరి ముఖ్యంగా భారతదేశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అనుకునేది ఏమంటే చనిపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు. In India some people they think that better to die instead of facing all these problems. అయితే అమెరికా దేశంలో స్త్రీలు చాలా గట్టిగా కనపడుతున్నారు, మీరందరూ కష్టపడుతున్నారు, పని చేస్తారు. ఆ దేశ ఆడవాళ్ళు చిన్న సమస్య రాగానే చనిపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు. Here in America women look very stronger than Indians. In India women they feel that they wanted to die because of these problems. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది మన సమస్యకు మరణము పరిష్కారం కాదు. So here death is not the solution. ఒక భక్తుడు చెప్తున్నాడు, మరణం అనేటువంటిది ముగింపు కాదు, మరణం అనేటువంటిది అది ప్రారంభమై ఉన్నది. Death is not the end but it's a beginning. ప్రియమైన సహోదరి సహోదరులారా, dear brothers and sisters, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమేనా. this evening we need to remember the love of God. మేము ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నాము, బ్రాంచ్ చర్చి గిలకలదిండి, అక్కడంతా కూడా పల్లికారు. We are ministering in a place called Gilgalagindi. అక్కడంతా కూడా ఇప్పటికి చాలా భయంకరమైనటువంటి పాపం విగ్రహారాధన అక్కడ జరుగుతూ ఉంది. And these are fishermen and they do idolatry and all kinds of worship. అక్కడ ఇంచుమించుగా ఉన్నటువంటి కుటుంబాల్లో కొన్ని వందల కుటుంబాల్లో ఎయిడ్స్ ద్వారా చాలా కుటుంబాలు చనిపోయారు, భార్యాభర్తలు. So there some hundreds of couples they died because of AIDS. వారి యొక్క పిల్లలు కూడా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎయిడ్స్ తో ఉన్నారు. And their children still there with AIDS. అటువంటి పిల్లల్ని మేము వారిని తీసుకుని వారిని పోషిస్తూ వారికి ట్యూషన్ చెప్తూ వారికి మంచి ఆహారం పెడుతూ వారిని పైకి తీసుకొస్తూ ఉన్నాం. We bring those kids and we feed them and we bring them up. అక్కడ సేవ చేస్తున్నటువంటి తొలి దినాల్లో ఒక వ్యక్తి ఏం చేశాడనగా ఆ చర్చి కట్టడానికి వీల్లేదు, ఒకవేళ కట్టినట్లయితే మేము చంపేస్తామని ఒక వ్యక్తి బెదిరించాడు మమ్మల్ని. So one person at that location he wanted to kill us and he warned us that he wants to kill us if we do the ministry there. అయినప్పుడు కూడా మేము ధైర్యంతో పరిచయం ప్రారంభించాం. కొన్ని దినాలకి ఆ వ్యక్తి ఎవరైతే మమ్మల్ని చంపాలనుకున్నాడో ఆ వ్యక్తి ఆ బండి మీద వెళుతుండగా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. So after some time later, once he was going on his bike and he died. ఆ తర్వాత మళ్ళా సేవ ప్రారంభిస్తుండగా ఇంకొక వ్యక్తి మాకు సేవకు వ్యతిరేకంగా
బయలుదేరాడు. After some time, one more person, he turned against us. అతను ఇదేదో అమెరికా వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు తీసుకొస్తున్నావు అని చాలా మమ్మల్ని బాధ పెడతాం ప్రారంభించాడు. And he also says that you are from this religion is from America. He used to mock at us and he troubled us a lot. అప్పుడు నేను అనుకున్నాను, ఆ సమస్యను చూసి సేవ ఆపేస్తే బాగుంటుంది, ఇక్కడ సేవ చేయకుండా మేము మానేస్తే బాగుంటుంది అని చాలా కురిగిపోయారు అటువంటి పరిస్థితుల్లో. Then I felt it's better not to do the ministry and stop doing the ministry. ఒక రోజు నాకు ఏమో ఆలోచన వచ్చిందంటే, ఈ వ్యక్తి చాలా బాధ పెడుతున్నాడు కనుక సేవ ప్రారంభంలో కూడా వ్యక్తి అలాగే మమ్మల్ని బాధ పెట్టి చనిపోయాడు, ఇతను కూడా అలాగే చచ్చిపోతే బాగుండేమో అన్నట్టుగా ప్రార్థన చేసాం ఒకసారి. So one day we were praying that there was a person who died because he mocked at us, and we were praying that this person also will die. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంది, లేదు ఆ వ్యక్తి నేను రక్షిస్తాను అని మాట్లాడాడు. While we were praying, the Spirit of God was talking to us, says that this person is going to live. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దినాలకి ఆయన భార్యకి భయంకరమైనటువంటి జబ్బు వచ్చింది. After a while, his wife got a disease. అప్పుడు ఆ సమయంలో మమ్మల్ని పిలిపించి ప్రార్థన చేయడానికి రమ్మని పిలిపించాడు. And he called us for prayer. మేము ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులు ఉపవాసం తర్వాత ఇక ఆమె బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్పారు. And we prayed and we fasted, and even doctor said that it's very hard for her to live. దేవుడు ఆ బిడ్డను దర్శించి బ్రతికించాడు. But God touched her and gave her a life. కాబట్టి ఏ వ్యక్తి అయితే సేవలో మమ్మల్ని ఎంత బాధ పెట్టి హింసించాడో ఆ వ్యక్తి భార్య రక్షించబడిన తర్వాత, చనిపోతున్న వ్యక్తి బ్రతికిన తర్వాత ఆయన మా సేవకి ఒక కారు కొనిచ్చాడు. So the same person who was trying to persecute us, after his wife got healed, he gave us a car for the ministry. కనుక మన జీవితంలో కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు కూడా దేవుడు మనకు మేలుగా మారుస్తుంటాడు. So sometimes God turns things ups and down and he gives us freedom. తను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతూ ఉంటాయి. And those who love God, all things work together for good. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఇటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క జీవితము నేలను ఒలికిన ఒక నీటి వలె ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. So this human life is like water spilled on the floor. యాకోబు యొక్క కుమారుడు రూబేని అతను అంటున్నాడు, రూబేను ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనంలో నీవు నీళ్ల వలె చెంచుడువై ఉన్నావు. So even there was a scripture in the Bible about Reuben. It says that Reuben, you are like water and you are like fickle mind. అయితే ఇటువంటి జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. But God is loving this kind of life. ఒకప్పుడు నేను కూడా ఇటువంటి నీళ్ల వంటి వాడినే. And we are also like water. నేను కూడా నీళ్ల వలె పారవేయబడినటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు నేను ఉన్నాను. And we were also thrown out like waters. ఒకప్పుడు నేను కూడా ఎందుకు ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుని యొక్క ప్రేమ నన్ను లేవనెత్తింది. I was also useless, but God's love lifted me up. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 21వ వచనంలో ఆ యొక్క మోషేని గురించి ఒక మాట ఉంది, మోషే నీళ్ల వలె పారవేయబడి ఉన్నాడు. In Acts 7:21 it's talking about Moshe, and Moses was also like water spilled on the floor. మనకు తెలుసు తల్లిదండ్రులు ఆ యొక్క చిన్న జమ్ము పెట్టెలో పెట్టి మోషేను ఆ యొక్క నైల్ నదిలో పడవేశారు. We all know that Moses, when he was so small, he was kept in a box and thrown into the waters. ఆ నీరు ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు. And he was floating on the waters. ఆ ఒడ్డున్నటువంటి తన తల్లి తన అక్క అందరూ చూచి ఏడుస్తున్నారు. And his mother and sister, they were crying on the riverside. ఆ యొక్క జమ్ముపెట్టులో ఉన్నటువంటి ఆ పసిబిడ్డ గాలాడక ఆ ప్రవాహానికి అటు ఇటు కొట్టుకుంటూ ఆ బిడ్డ కూడా ఏడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. This child was also crying in that little box. ఒకసారి ఈ సన్నివేశాన్ని మీరు ఊహించండి. So just realize the situation and circumstance. తల్లిదండ్రులు చూస్తున్నారు కానీ కుమారుని రక్షించలేనటువంటి పరిస్థితి. Parents are looking at the box and they cannot help the boy. అయితే ఆ పిల్లవాడు వేస్తున్నటువంటి కేకలు తల్లిదండ్రులు వినకపోయినా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు విన్నాడు. God heard the cry of that little child. ఏ నీళ్ళలో అయితే నీటి వలె పారవేయబడి ఉన్నాడో మోషే, ఏ నీళ్ళలో అయితే ఏడ్చుకుంటూ దిక్కులేని వాడుగా వెళ్ళాడో, so where the Moses was kept into the small box, where he was,
placed in the small box on the waters. అయితే మీరు గమనించండి, ఏ నీళ్ళలో అయితే దిక్కులేని వాడుగా వెళ్ళాడో మోషే, ఆ తర్వాత వచనాలు మనం చూస్తే ఆ నీళ్ళే మోషేను చూడగానే రెండు పాయలుగా గోడల వలె, ఆ నీళ్లు గోడల వలె విభజించబడి గడగడలాడినట్లుగా మనం చూస్తున్నాం. The same waters became walls, and they were they stood like walls. The same waters. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వాక్యం ఏమిటనగా, so we need to remember and realize from the scriptures, మనం పడినటువంటి పరిస్థితుల్లో గనక మనము నమ్మకముగా యథార్థంగా మనం నిలబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. in our circumstances, if we stand firm and if we are faithful, definitely God is going to bless us. మోషే ఏడుస్తున్నటువంటి ఏడుపు తల్లిదండ్రులు కూడా ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆ ఏడుపు పరలోకమందున్న దేవుడు విని మోషేను లేవనెత్తాడు. When Moses was crying, nobody could help him, but God helped Moses. ఈ సాయంకాల వేళలో ఒకవేళ నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు పడుతున్నటువంటి బాధ, నీకున్నటువంటి దుఃఖము, నీకున్న వేదన, నీ హృదయము అంతరంగంలో ఉన్నటువంటి సమస్య ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ బాధ, నీ కన్నీరు, నీ దుఃఖాన్ని పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. This evening, if you think that nobody is taking care of you, nobody is listening to your cry, remember that God is listening to you and God is watching over you. ఆ యొక్క సేవ జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు నేను చాలా అనుభవించాను. Even in my ministry, I felt the same way. మా నాన్నగారు మొట్టమొదటిగా తల్లిగా మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఒంటరివాడైనటువంటి పరిస్థితుల్లో మరి చిన్న వయసులో ఎంతో దుఃఖాన్ని అనుభవించాను. When I lost my mom and my father, I was very sad, and I've been through a lot of sadness. ఆ సేవలో చేయాలి, పరిస్థితి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనాయి. చాలా మంది ఎగతాళి చేయటం, చాలా మంది హేళన చేయటం, చాలా అపవాసాలన్నీ కూడా ఎదుర్కొన్నాను నేను. So I faced a lot of hard circumstances, and so many people mocked at me. అయితే దేవుని యొక్క దయ, కృప నన్ను లేవనెత్తింది. But God's grace and mercy, they lifted me up. ఎక్కడైతే నేను సేవ చేయలేను, నేను నిలబడలేను అన్నారో అక్కడే దేవుని మహాకృపను బట్టి 5 సంఘాలను ప్రారంభించడానికి ప్రభు కృప చూపించాడు. Where I was struggling, where I was facing very hard times, there only God lifted me up. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా మొత్తంలో ఇంకొక 56 సంఘాలు నా కింద పనిచేయడానికి దేవుడు కృప చూపించాడు. In the same district, God gave me 56 churches. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయమందు మనం ఒకసారి దేవుని యొక్క ప్రేమను, ఆయన శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. This evening, let's remember God's love and His power. మనం నీటి బుడగ లాంటి వారమే, లేకపోతే నేలను ఒలికిన నీటి వంటి వారమే, లేకపోతే మనము అడవి గడ్డిపువ్వు వంటి వారమే, కానీ దేవుని హస్తాలకు వచ్చినటువంటి వారము కనుక ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. We are like water on the bubble. We are like bubble on the water, and our life is like flower, but God is going to bless us. దేవుని వాక్యం మనం చూస్తున్నాము. యోహాను సువార్తలో ఆ యొక్క వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. So in the book of John, we see there God turned water into wine. గమనించండి, నీళ్లకు దేవుడు ఎటువంటి రూపాన్ని కలిగించాడు. Remember how God gave the shape to the waters. ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిన తర్వాత ఆ త్రాగిన వారందరూ ఆశ్చర్యపడ్డారు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. So they were surprised by drinking that wine which was turned. ఆ నీళ్లు మంచి రంగు, ఆ నీళ్ళకి ఎన్ని రూపాలు వచ్చినా చూద్దాం.